హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మో వైబ్స్. మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కి అందరికీ మళ్ళీ వెల్కమ్. ప్రీవియస్ వీడియోలో మనం ఎస్ఈఓ బేసిక్స్, కీవర్డ్ రీసెర్చ్, ఆన్ పేజ్ ఎస్ఈఓ మరియు ఆఫ్ పేజ్ ఎస్ఈఓ గురించి కంప్లీట్ గా నేర్చుకుంది. ఇవాళ మన కోర్సులో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన టెక్నికల్ ఎస్ఈఓ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. టెక్నికల్ ఎస్ఈఓ వల్ల వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు గూగుల్ సెర్చ్ రిజల్ట్ లో బెటర్ ర్యాంకింగ్ పొందొచ్చు. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అబౌట్ టెక్నికల్ ఎస్ఈఓ. ఇవాళ ఈ సెషన్ లో మనం టెక్నికల్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్, గూగుల్ వెబ్సైట్ ని ఎలా క్రాల్ మరియు ఇండెక్స్ చేస్తుంది, ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్, రోబోట్స్ టెక్స్ట్, వెబ్సైట్ స్పీడ్, మొబైల్ ఫ్రెండ్లీనెస్, హెచ్టిటిపిస్ సెక్యూరిటీ మరియు కామన్ టెక్నికల్ ఎస్ఈఓ ఇష్యూస్ గురించి కంప్లీట్ గా నేర్చుకున్నాం. వీడియో కంప్లీట్ అయ్యేసరికి టెక్నికల్ ఎస్ఈఓ బేసిక్స్ మీకు క్లియర్ గా అర్థమవుతాయి. వాట్ ఈస్ టెక్నికల్ ఎస్ఈఓ? టెక్నికల్ ఎస్ఈఓ అంటే మన వెబ్సైట్ టెక్నికల్ స్ట్రక్చర్ ని ఆప్టిమైజ్ చేయడం. ఇలా ఆప్టిమైజ్ చేస్తే గూగుల్ బాట్స్ మన వెబ్సైట్ ని ఈజీగా క్రాల్ చేసి, ఇండెక్స్ చేసి, సెర్చ్ రిజల్ట్ లో బెటర్ గా ర్యాంక్ చేస్తాయి. టెక్నికల్ ఎస్ఈఓలో వెబ్సైట్ స్పీడ్, మొబైల్ ఫ్రెండ్లీనెస్, హెచ్టిటిపిఎస్ సెక్యూరిటీ, ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్, రోబోట్స్ డాట్ టెక్స్ట్, క్రాలబిలిటీ మరియు ఇండెక్సబిలిటీ లాంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వై ఈస్ టెక్నికల్ ఎస్ఈఓ ఇంపార్టెంట్? టెక్నికల్ ఎస్ఈఓ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వెబ్సైట్ టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉంటే గూగుల్ మన పేజెస్ ని ఈజీగా అండర్స్టాండ్ చేస్తుంది. వెబ్సైట్ ఫాస్ట్ గా లోడ్ అవుతుంది, విజిటర్ కి బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, టెక్నికల్ ఎర్రర్స్ తగ్గుతాయి, ర్యాంకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక వెబ్సైట్ లో కంటెంట్ చాలా బాగున్నా కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే గూగుల్ ప్రాపర్ గా ర్యాంక్ చేయకపోవచ్చు. అందుకే కంటెంట్ తో పాటు టెక్నికల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్. గూగుల్ వెబ్సైట్ ని 3 స్టెప్స్ లో ప్రాసెస్ చేస్తుంది. ఫస్ట్, గూగుల్ బాట్స్ మన పేజెస్ ని విజిట్ చేసి డిస్కవర్ చేస్తాయి. దీనిని క్రాలింగ్ అంటారు. తర్వాత ఆ పేజెస్ ని గూగుల్ డేటాబేస్ లో స్టోర్ చేస్తుంది. దీనిని ఇండెక్సింగ్ అంటారు. ఫైనల్ యూజర్స్ సెర్చ్ చేసినప్పుడు 11th పేజెస్ ని సెర్చ్ రిజల్ట్ లో చూపిస్తుంది. దీనిని ర్యాంకింగ్ అంటారు. కాబట్టి మన ఇంపార్టెంట్ పేజెస్ అన్ని క్రాల్ మరియు ఇండెక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. XML సైట్ మ్యాప్. వాట్ ఈస్ అన్ XML సైట్ మ్యాప్? XML సైట్ మ్యాప్ అంటే మన వెబ్సైట్ లో ఉన్న ఇంపార్టెంట్ పేజెస్ లిస్ట్ ని గూగుల్ కి ప్రొవైడ్ చేసే ఫైల్. దీనివల్ల గూగుల్ పేజెస్ ని ఫాస్ట్ గా డిస్కవర్ చేస్తుంది మరియు ఇండెక్సింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ లార్జ్ వెబ్సైట్ కి XML సైట్ మ్యాప్ చాలా యూస్ఫుల్. యూస్ఫుల్ సైట్ మ్యాప్ URL website.com ఆర్ సైట్ మ్యాప్ డాట్ XML ఫార్మాట్ లో ఉంటుంది. Robots.txt. What is robots.txt? Robot.txt ఫైల్ సెర్చ్ ఇంజిన్ వాట్స్ కి పేజెస్ క్రాల్ చేయాలి మరియు ఈ పేజెస్ క్రాల్ చేయకూడదు చెప్తుంది. ఎగ్జాంపుల్ కి అడ్మిన్ పేజెస్ లేదా ప్రైవేట్ పేజెస్ ని బ్లాక్ చేయొచ్చు. దీనివల్ల క్రాల్ బడ్జెట్ సేవ్ అవుతుంది మరియు గూగుల్ ఇంపార్టెంట్ పేజెస్ మీద ఫోకస్ చేస్తుంది. robots.txt ఫైల్ ని వెబ్సైట్ రూట్ ఫోల్డర్ లో స్టోర్ చేస్తాను. వెబ్సైట్ స్పీడ్. హౌ టు ఇంప్రూవ్ స్పీడ్. వెబ్సైట్ స్పీడ్ గూగుల్ ర్యాంకింగ్ లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. స్లో వెబ్సైట్ యూజర్స్ ని డిసప్పాయింట్ చేస్తుంది మరియు ర్యాంకింగ్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. వెబ్సైట్ స్పీడ్ ఇంప్రూవ్ చేయడానికి ఇమేజెస్ కంప్రెస్ చేయాలి, బ్రౌజర్ క్యాచింగ్ ఎనేబుల్ చేయాలి, సిఎస్ఎస్ మరియు జావాస్క్రిప్ట్ ఫైల్ ని మినిఫై చేయాలి, సిడిఎన్ యూజ్ చేయాలి, క్వాలిటీ హోస్టింగ్ సెలెక్ట్ చేయాలి. స్పీడ్ చెక్ చేయడానికి గూగుల్ పేజ్ స్పీడ్ ఇన్సైట్ మరియు జీటీ మెట్రిక్స్ టూల్స్ యూజ్ చేయొచ్చు. మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్. ఇప్పుడు మెజారిటీ యూజర్స్ స్మార్ట్ ఫోన్స్ ద్వారా వెబ్సైట్ బ్రౌజర్ చేస్తున్నారు. కాబట్టి వెబ్సైట్ రెస్పాన్సివ్ డిజైన్ లో ఉండాలి. నావిగేషన్ సింపుల్ గా ఉండాలి, టెక్స్ట్ రీడబుల్ గా ఉండాలి మరియు మొబైల్లో ఫాస్ట్ గా లోడ్ అవ్వాలి. గూగుల్ మొబైల్ ఫ్రెండ్లీ బెస్ట్ టూల్ యూజ్ చేసి మన వెబ్సైట్ మొబైల్ కంపాటబుల్ ఉందో లేదో చెక్ చేయవచ్చు. హెచ్టిటిపిఎస్ సెక్యూరిటీ. హెచ్టిటిపిఎస్ వెబ్సైట్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేస్తుంది. యూజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్ గా ఉంటుంది, విజిటర్ ట్రస్ట్ పెరుగుతుంది మరియు గూగుల్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్ గా కూడా కన్సిడర్ చేస్తుంది. కాబట్టి మన వెబ్సైట్ URL హెచ్టిటిపి కాకుండా హెచ్టిటిపిఎస్ తో స్టార్ట్ అవుతుంది. సెక్యూర్ వెబ్సైట్ అంటే బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ మరియు బెటర్ SEO. కామన్ టెక్నికల్ ఎస్ఈఓ ఇష్యూస్. టెక్నికల్ ఎస్ఈఓలో కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్రోకెన్ లింక్స్, డూప్లికేట్ పేజెస్, స్లో వెబ్సైట్, మిస్సింగ్ సైట్ మ్యాప్, ఇన్కరెక్ట్ robots.txt, 404 ఎర్రర్స్ మరియు రీడైరెక్ట్ లూప్స్. ఈ ప్రాబ్లమ్స్ ఉంటే గూగుల్ వెబ్సైట్ ని ప్రాపర్లీ క్రాల్ చేయకపోవచ్చు.
కాబట్టి రెగ్యులర్ వెబ్సైట్ ఆడిట్ చేసి ఈ ఇష్యూస్ని ఫిక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇవాళ మన టెక్నికల్ ఎస్ఈఓ గురించి కంప్లీట్ బేసిక్గా నేర్చుకున్నాం. వెబ్సైట్ టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటే గూగుల్ ఈజీగా క్రాల్ చేసి బెటర్ ర్యాంకింగ్ ఇస్తుంది. నెక్స్ట్ లెసన్లో డిజిటల్ మార్కెట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.